రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కేశవ శర్మ సమయస్ఫూర్తి. పూర్వం శారదా నదీ తీరాన అచ్యుతపురి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి గజేంద్రవర్మ రాజుగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఆస్థానంలో కేశవ శర్మ అనే వ్యక్తి జ్యోతిష్యుడిగా ఉండేవాడు. గజేంద్రవర్మ మంచివాడే కానీ అప్పుడప్పుడు వినోదం కోసం సభలో ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు. ఓ రోజు రాజు తన పరివారంతో సమావేశమయ్యాడు. ఈసారి గజేంద్రవర్మ దృష్టి కేశవ శర్మపై పడింది. మీరు మా రాజవంశీయులకు సరిగా జాతకాలు చెప్పడం లేదని, మంచి ముహూర్తాలు పెట్టడం లేదని నాకెందుకో సందేహం వస్తోంది. దీనికి మీరేమంటారు అని ప్రశ్నించాడు. మహారాజా, అలాంటిది ఏమీ లేదు. నా శక్తి మేరకు నేను మీకు సేవ చేస్తున్నా అని కేశవ శర్మ సమాధానం ఇచ్చాడు. అయినా నాకెందుకో మీ విద్య పరీక్షించాలని అనిపిస్తోంది అన్నాడు గజేంద్రవర్మ. ఇప్పుడు నీ వయసు ఎంత? ఇంకా నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతకగలవు చెప్పు అని ప్రశ్నించాడు మహారాజు. ప్రభు, నాకిప్పుడు 50 సంవత్సరాలు. నాకు 82 సంవత్సరాల వరకు ఆయుష్ ఉంది అని చెప్పాడు కేశవ శర్మ. అవునా? అయితే భటులారా, ఇప్పుడే కేశవ శర్మ శిరస్సును ఖండించండి అన్నాడు గజేంద్రవర్మ గట్టిగా నవ్వుతూ. పాపం కేశవ శర్మకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. కానీ వెంటనే తేరుకొని, ప్రభు, నేనింకా చెప్పడం పూర్తి కాలేదు. నాకు 82 సంవత్సరాల ఆయు ఉంది. కానీ ఈలోపు ఎవరైనా నా చావుకు కారణమైతే వాళ్ళ ప్రాణం కూడా నేను చనిపోయిన 7 రోజుల్లోపు ఎప్పుడైనా పోవచ్చు. సరే ప్రభు, నాకు ఇప్పుడు మరణశిక్ష విధించండి. పర్లేదు, ఎలాగూ మనం కొన్ని రోజుల్లోనే స్వర్గంలో కలుసుకుంటాంగా అన్నాడు కేశవ శర్మ. కేశవ శర్మ తెలివిగా చెప్పిన సమాధానానికి గజేంద్రవర్మ కంగు తిన్నాడు. అయినా సభలో పరువు పోతుందని జ్యోతిష్కుడికి ఏ శిక్ష విధించకుండా, సరే కేశవ శర్మ, మనమిద్దరం 82 సంవత్సరాల తర్వాతే స్వర్గంలో కలుసుకుందాంలే. ఇప్పుడు వెళ్ళి మీ స్థానంలో కూర్చోండి అని చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి నుండి ఇంకెప్పుడు ఎవ్వరినీ ఆట పట్టించే ప్రయత్నం చేయలేదు గజేంద్రవర్మ. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?